వెల్కమ్ టు ఐబీటీవీ. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను పార్టీ నేతలు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల కడపలో జరిగే మహానాడుకు నియోజకవర్గం నుంచి కనీసం 5,000 మంది కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 4 సార్లు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రజలకు రుణపడి ఉంటారని, అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మహానాడు జరగబోతోంది. ముఖ్య ఉద్దేశం అందరూ కూడా బాగా జనసంఖ్య చేసి దగ్గర మన నియోజకవర్గానికి 5,000 మందిని పంపించాలనే కాన్సెప్ట్ బస్సులన్నీ వెళ్తాం. అన్ని మండలాల్లో మీరందరూ కూడా ఆ గ్రామాల్లో పంచాయతీల్లో మాట్లాడుకొని అందరినీ ఉడికించుకొని రావాల్సిందిగా మరీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమస్యలు చెప్పారు, అన్ని నోట్ చేసుకున్నాం. అదేవిధంగా గ్రామ వార్డు, అదేవిధంగా మండల పార్టీ నాయకులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి అన్ని కూడా నోట్ చేసుకున్నాం. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఏదైతే చెప్తారో అవన్నీ కూడా రాసుకొని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి మనం అన్ని పనులు కూడా చేసుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మన నాయకుడు ధైర్యంగా ఎక్కడ గుంటలేని రోడ్డు ఉండాలనే కాన్సెప్ట్ లో పనిచేస్తా ఉన్నాడు. గతంలో చూశారు మీరు, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ తక్కువ పట్టేసినటువంటి దాఖలాలు లేవు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఈరోజు అన్ని విధాల ఇబ్బందులు ఉన్నా కానీ రోడ్లు కానీ అన్ని కూడా వేసే విధంగా ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడ కొత్త రోడ్లు ఉండకూడదు అనే కాన్సెప్ట్ లోనే ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది కూడా పనులు జరిగే అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే మనం పనులు చేయగలిగాం. మన 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి లేదు. దగ్గర 15 సంవత్సరాలు మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఆయనకు తెలియదు, చెప్తే వినడు, అలాగా కైమన్నమాట. కాబట్టి ఈరోజు మన నాయకులు ఎవరు చెప్పినా కానీ దాన్ని కూడా తీసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ లో ఈరోజు మన నాయకులు పనిచేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని పెట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ లో ఈరోజు పనులు తీసుకుని కూడా తెలియజేస్తా ఉన్నాం. మన
చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తూ మీరు కొన్ని సూచనలు ఇచ్చారు, అవన్నీ కూడా రాసుకున్నాం. రేపు మహానాడులో అన్ని కూడా చెప్పి చేస్తానని చెప్పని కూడా మీ అందరికీ మారుస్తా ఉన్నాం. మీ అందరికీ నేను రుణపడి ఉన్నా. ఎందుకంటే 4 కోట్లు పోటీ చేస్తే 3 కోట్లు నిరూపించారు. అందుకే ఎవరు వచ్చినా కానీ ఏ పనైనా కానీ నేరుగా చేసుకుని వెళ్తున్నారంటే నేను దాన్ని గుర్తుపెట్టుకొని మనకి ఎలాంటి విద్య లేకుండా 3 కోట్లు నిర్మించిన నియోజకవర్గంలో మనం అందుబాటులో ఉండాలి, బాగా చేయాలనే కాన్సెప్ట్ లో ఉండి పనిచేస్తామని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. ఎవరు వచ్చినా కానీ నేరుగా ఏం కావాలని చేస్తా ఉన్నాం. కొంతమంది అనుకోవచ్చు మనం లేకుండా డైరెక్ట్ గురించి చేస్తామని చెప్పారు. కొన్ని తప్పు. ముఖ్యంగా మనం కూడా గౌరవిస్తా ఉన్నాం. మీకు చేసే పని మీకు చేస్తా ఉన్నాం. ఎవరైనా వస్తే అత్యవసరం ఆ పనులు చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు. అలాగే రాబోయే ఢిల్లీ సైదాపూర్ కలువాయి మండలం నుంచి ఇచ్చేసిన నాయకులకి కార్యకర్తలకి వేదిక ఉన్న పెద్దలకి మీడియా వారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఈ మినీ మహానాడు అనేది రేపు మనం కడపలో మహానాడు సభ జరుపుకుంటాం కాబట్టి వాళ్ళ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కార్యకర్తలు నాయకులు మన మండలం నుంచి మన ఎమ్మెల్యే గారితో అందరం కలిసి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మన ఎమ్మెల్యే గారి పర్మిషన్ తో సార్ మన వెంకటగిరి మండలంలో ఒక డయాలసిస్ సెంటర్ అలాగే హాస్పిటల్ ని నిర్మించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు, మనము ఎలక్షన్స్ ముందు అనేక పత్రాన్ని మనము తీసుకొస్తామని చెప్పారు. మనం అలాగే 1 కూడా తీసుకొని వస్తున్నాము ప్రజల్లోకి. ఇంకా ముందే చెప్పినట్టు ప్రజలు ప్రతి ఒక్కరి ఒక మండలో ఒక పత్రం అనేది అమలు జరుగుతుంది కూడా. అది అందరికీ తెలుసో తెలియదో మరి ప్రజల్లోకి అవగాహన లోపమో మనము చెప్పడంలో లోపమో తెలియడం లేదు. ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్క విలేజ్ లో ఉంటారు. ప్రభుత్వం నుంచి మనకు ఏవైతే ఫ్రీగా వస్తున్నాయి అనేది ఆశించడం పక్కన పెడితే మన స్టేట్ ఎలా డెవలప్మెంట్ కావాలనేది కోరుకుంటే మన స్టేట్ ఎక్కడో ఉంటుంది. ఉచిత పథకాలు అనేది ఈ రోజు కాకపోతే రేపైనా కూడా ప్రభుత్వం నుంచి మనకు అందుతాయి. వాళ్ళు పెద్దలు మనకు అన్యాయం అయితే చేయరు కదా. సీఎం అయినా కానీ ఎమ్మెల్యే గారైనా కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజల నుంచి వస్తారు. ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటే ఉచితంగా వచ్చే పథకాల కన్నా మన స్టేట్ డెవలప్మెంట్ కావాలనేది ప్రతి ఒక్కరిలో ఉంటే మన రాష్ట్రం అనేది ఎక్కడో ఉంటుంది. నాకు వచ్చిన ఆలోచన ఇది తప్పుగా అనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా క్షమించాలి. ఎందుకంటే నా తప్పులో ఉండి నేను చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటే మనం అందరం కూడా అభివృద్ధి చెందుతాము, అభివృద్ధి చెందుతూనే ఉంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మినీ మహానాడు ఈరోజు 22వ తేదీ మన వెంకటగిరి టౌన్లో జరుపుకుంటున్నాం. మనందరం ఈరోజు వెంకటగిరి టౌన్లో మహానాడికి ఏ విధంగా బయలుదేరాలా, ఏ విధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో ఉండే ప్రాబ్లమ్స్ ను ఏ విధంగా తెలియజేయాలా, మన నాయకుడికి మన పురుగుల రామకృష్ణ గారికి తెలియజేసి మనకు అజెండా తయారు చేసుకొని మన వెంకటగిరి అభివృద్ధిలో ఏమేమి పనులు కావాలా, నాయకులు ఏ విధంగా అందరూ భాగస్వామ్యం చేయాలా, ఎవరైనా సలహాలు ఇస్తే కూడా ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా వాళ్ళ ఊళ్ళో మండలంలో గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలన్నా వాళ్ళ సూచనలు సలహాలు ఇస్తే అవన్నీ ఈ రోజు మనం మినీ మహానాడులో డిస్కస్ చేసుకొని మనం చంద్రబాబు నాయుడు గారు జరిపే కడప మహానాడులో మన ఎమ్మెల్యే